హై వ్యూవర్స్. ఈరోజు కేటీఆర్ అసలు అల్లు అర్జున్ అంటే ఇక తెలుగు ప్రజలకి ఒక రోల్ మోడల్. అల్లు అర్జున్ అంటే తెలుగు సినిమాని ఆకాశానికి తీసుకెళ్ళినవాడు. అల్లు అర్జున్ అంటే అమ్మ బాబోయ్ అతను ఏం చేసినా అసలు ఒక్క మాట మనం అనకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎవరు? కేటీఆర్. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అల్లు అర్జున్ వల్ల ఒక నిండు ప్రాణం బలి అండ్ ఓ బిడ్డ ఆస్పత్రి చావుబోతుల మధ్య ఉన్నాడు. గవర్నమెంట్ తన డ్యూటీ తాను చేస్తూ అసలు ఏం జరిగిందని క్రాస్ చెక్ చేస్తూ సంజయ్ థియేటర్ వాళ్ళకి నోటీసులు ఇచ్చి అండ్ వీరికి సంబంధించేసి ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కూడా కోర్టుకు సబ్మిట్ చేసి పర్మిషన్ ఎప్పుడు ఇచ్చారు, పర్మిషన్ వద్దని ఎప్పుడు చెప్పారు, తప్పుడు ర్యాలీ ఎవరు చేస్తున్నారు అండ్ ఆమె చనిపోయిన తర్వాత ఏం జరిగింది, అల్లు అర్జున్ చేసి అసలు ఎప్పుడు రెస్పాండ్ అయ్యాడు, ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకొని అక్కడ విట్నెస్ స్టేట్మెంట్ ఎవరైతే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఉన్నారో వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని పక్కాగా గవర్నమెంట్ తన డ్యూటీ తను చేస్తా పోతా ఉంటే అల్లు అర్జున్ అట రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడట. నిజమైన సక్సెస్ పెట్లో మర్చిపోయాడు. అది మనసులో పెట్టుకున్నట అల్లు అర్జున్ మీద పగ సాధిస్తున్నాడట. ఎవరు? ఈయన మన రేవంత్ రెడ్డి అని ఓ రేంజ్లో హడావుడి చేస్తూ ఉన్నాడు ఈ కేటీఆర్. సింపుల్గా ఒక మాట చెప్తా. మన కొండా సురేఖ మన సమంత భుజం మీద గన్ను పెట్టి కేటీఆర్ని కలుద్దామని నాగార్జున కాల్చింది. ఏ రకంగా? కేటీఆర్ దగ్గర సమంతను పంపమని చెప్పేసి అడిగితే నాగార్జునని వచ్చి అడిగాడు, చీకొట్టింది ఈమె, దాన్ని ఇంకా విడాకులు అయినాయి అని చెప్పేసి భయంకరంగా దానిలో కేసు నడుస్తుంది. అది ఇష్యూ ఏంటి అందరూ తెలిసిందే. సో అప్పుడు మనం మాట్లాడుకున్నాం, ఏంటి ఇలా మాట్లాడింది, కరెక్ట్ కాదు కదా అయ్యో అని చెప్పేసి. ఈవెన్ ఆ వ్యాఖ్యలు ఆ వీడియోలు అవన్నీ కూడా తీసేశారు. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటిది? ఆ రోజు ఆమె ఎలాగైతే సమంతని నాగార్జునని అడ్డుపెట్టి కేటీఆర్ పరువు తెద్దామని అనుకుందో, ఈరోజు కేటీఆర్ అల్లు అర్జున్ అడ్డుపెట్టి రేవంత్ పరువు తెద్దామని చెప్పేసి అనుకుంటున్నాడు. కానీ ఆ రోజు డ్యామేజ్ జరిగింది ఎవరికి? కొండా సురేఖకి. ఈరోజు డ్యామేజ్ జరుగుతుంది ఎవరికి? అల్లు అర్జున్కి. ఏ రకంగా? అండ్ ఆ మధ్యలో డ్యామేజ్ కూడా మరలా నాగార్జున కూడా భయంకర డ్యామేజ్ కదా పాపం. సో అలా ఇప్పుడు వచ్చేసి ఏంటి ఇక్కడ ఓ పక్క కేటీఆర్ అంటే అల్లు అర్జున్కి భయంకర డ్యామేజ్. ఓ రకంగా ఎగదోస్తున్నాడు. అసలు కాంగ్రెస్ రెచ్చగొడతా ఉన్నాడు. అసలు అల్లు అర్జున్ జోలికి మీరు పోవద్దు, పోతే మేము ఊరుకోం అది ఇది అన్నట్టు. ఇదే కేటీఆర్ వీళ్ళ నాన్న కేసీఆర్ ఇద్దరు కూడా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవి గురించి ఏం మాట్లాడి ఏంటి, నేను తర్వాత వీడియో అటాచ్ చేస్తాను చూడండి. సినిమా వాళ్ళని గలీజ్గా అనరాని మాటలు అన్నారు వీళ్ళు. ఈవెన్ పుష్ప గురించి కూడా అనరాని మాటలు అన్నారు ఇదే బీఆర్ఎస్ వాళ్ళు. ఈరోజు ఆ అల్లు అర్జున్ వెనకేసుకొస్తారు అండ్ సినిమా ఫీల్డ్లో అసలు ఎవరిని ఏమి టచ్ చేద్దారంటారు. వీళ్ళంత ఘోరంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు స్వామి. నేను కరెక్ట్గా మాట్లాడుతున్నా, వీడియో నెక్స్ట్ అటాచ్ చేస్తాను చూడండి. అంతిమంగా అల్లు అర్జున్ అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నటువంటి కేటీఆర్ అల్లు అర్జున్ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి రెడీ అవుతున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. మరలా చాలా ప్రాక్టికల్గా చెప్తున్నా. రాజకీయం చేయకుండా వదిలేస్తే గవర్నమెంట్ వీళ్ళు మధ్యన బాధ్యతలు ఏదో చూసుకుందరు. బట్ పదే పదే రెచ్చగొడుతూ అల్లు అర్జున్ని హైప్ చేస్తూ పోతా ఉంటే చేతిలో అల్లు అర్జున్ని నరకంలోకి నెట్టేయడమే ఈ కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ వాళ్ళు. ఏపీలో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్, ఆ వైసీపీ బ్యాచ్. చెప్తున్నాం కదా, ఎప్పుడైనా ఒక మనిషి అనుకోకుండా ఒక వివాదం ఇరుక్కున్నాడు అంటే అస్సలు పొలిటికల్గా ఎవడు టచ్ చేయకూడదు. పబ్లిక్ టచ్ చేయాలి, లేదా అధికారం ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటమో రిక్వెస్ట్ వేలో ఉండాలి. రాజు అనేవాడు తలుచుకుంటే దెబ్బల కొదవా అంటారు. మా నాన్న ఎప్పుడు చెప్తాడు, రాజు కొడుకుతో ఆడుకున్న ఇబ్బందే, ఆడుకోకపోయినా ఇబ్బందే. కొడుకుతో ఆడుకోలేదనుకో, ఏరా రాజు కొడుకుతో ఆడుకోమంటే ఆడుకోవట్లేదని నువ్వు అని అంటాడు. ఆడుకున్నావు అనుకో, ఎవడరా నువ్వు రాజు కొడుకుతో ఆడుకుంటావా అంటారు. అంటే దీని అర్థం అధికారంలో ఉన్నవాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ద గ్రేట్ వైసీపీ చూసాం కదా అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, ఇక్కడ బీఆర్ఎస్ కూడా చూసాం కదా ఏం చేశారు. మరి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఊరికిందండి. పక్కా ప్రూఫ్లు ఉండి ఒక మనిషి చనిపోయి ఒక పిల్లడు చావుబోతున్న మధ్య వాళ్ళ మీద చూస్తే ఎందుకుంటారండి? అది తెలీదా అల్లు అర్జున్కి? ఒక్క స్టేట్మెంట్ ఇవ్వట్లేదు అసలు అతను. దయచేసి రాజకీయంగా ఎవరైనా కామెంట్ చేస్తే అది నా సంబంధం ఒక మాట అనడం కూడా, ఎందుకంటే అంత మెచ్యూరిటీ లేదు అతనికి, అంత ధైర్యం కూడా చేయలేడు. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. అడ్డదిడ్డంగా సినిమా వాళ్ళని తిట్టింది, బూతులు మాట్లాడింది ఇదే బీఆర్ఎస్ వాళ్ళు. మరలా ఈరోజు అదే సినిమా వాళ్ళని భుజానం మోస్తుంది మళ్ళీ వీళ్ళు. ఏంటంటే కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలా, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని వచ్చేసి ఏదో విధంగా బూచిగా అన్నట్టు చూపించాలని.
ఘోరం స్వామి. పవన్ కళ్యాణ్ వెళ్ళినారు. ఈ లెవెల్లో నేను చూడలేదు, ఆ మనిషి సినిమా నేను చూడలేదు. ఈ లెవెల్లోనే చిరంజీవి తమ్ముడు అని చెప్తుంది. ఈ అనగాంధ అయిపోయింది తమ్ముడు దుకాణం చూడవైపు, ఈ అనగాంధ అయిపోయింది తమ్ముడు దుకాణం చూడవైపు. ఇట్లా ఎవడెవడో వస్తాడు, ఇట్లా ఎవడెవడో ఇప్పుడు సంక్రాంతి పండుగప్పుడు గగ్గెత్తోళ్ళు రారు, సంక్రాంతి పండుగప్పుడు గగ్గెత్తోళ్ళు రారు. ఎంత ధైర్యం అండి వాడు సినిమా యాక్టర్ గా నాకు అర్థం కాదు. ఎంత ధైర్యం అండి వాడు సినిమా యాక్టర్ గా నాకు అర్థం కాదు. వాడు ఏం సినిమా యాక్టర్ అనుకో, వాడు సినిమా చూడలేదు, వాడు ఏం యాక్టర్ నాకు తెలియదు. వాడు నిన్న వరంగల్ తెలంగాణ గడ్డ మీద నిల్చొని అరే కేసీఆర్ నీ తారదిస్తాంటారా, అరే కేసీఆర్ నీ తారదిస్తాంటారా. వీరా ఒక చిటికే పడితే వాడు 1000 కునుకలు అయితే నాకు, చిటికే పడితే వాడు 1000 కునుకలు అయితే నాకు అనుకుంటున్నాను. అబ్బాయిలు యథావిధిగా పుష్పల హీరో అనుకుంటున్న వాడు వాడిని చక్కగా పెట్టురు అని జరుపురా బిడ. ఈ అవలేగాళ్ళందరినీ తగ్గేది లేని హీరోలను చేసినాక పిల్లగాలను కంట్రోల్ చేసుడు కష్టమైపోయింది. ఈ అవలేగాళ్ళందరినీ తగ్గేది లేని హీరోలను చేసినాక పిల్లగాలను కంట్రోల్ చేసుడు కష్టమైపోయింది. ఈ సినిమాలు తీసే ఎదవలని చెప్పుతూనే కొట్టాలి ఫస్ట్. ఈ సినిమాలు తీసే ఎదవలని చెప్పుతూనే కొట్టాలి ఫస్ట్. ఈ మహానుభావుడు ఈ హీరో, వీళ్ళంతా హీరోలు కాదు, వీళ్ళంతా విలన్లు. మన తెలంగాణ పాలిట విలన్లు. ఫైన్ ఎయిరి వీని మీద ₹1 కోటి ఫైన్ ఎయిరి, ఆర్టీసీకి ఈరు తీసుకపోయి దాన్ని సినిమాలో సంవత్సరం పాటు బ్యాన్ చేసి పడేది. దౌర్భాగ్యం, దరిద్రం కదా ఇది తెలంగాణకు. ప్రమోషన్ కోసం ఆ యాడ్ కోసం ఇట్లా ఆర్టీసీని కించపరిచింది తెలంగాణ ఆర్టీసీ. ఇట్లాంటి సన్నాసులు మన హీరోలు, ఇట్లాంటి సన్నాసులు మన హీరోలు. మళ్ళీ ఇంకొకసారి ఇంకెవడన్నా ఇట్లాంటి పనికి వాళ్ళ యాడ్లు చేసి చెప్పు తీసుకొని కొట్టినట్టు ఉండాలి కథ.